the blessed name of our Lord and Savior Jesus Christ. ఈరోజు పస్కా పండుగ దాని ఇంపార్టెన్స్ మీద మనం ధ్యానించుకున్నాము. పస్కా అనే మాటకు హీబ్రూలో దాటిపోట అని అర్థము. దీన్ని మనకు నిర్గమాకాండంలో చూస్తాము. ఇది యూదులు జరిపించుకుంటారు. మరి 430 years ఈజిప్ట్లో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు మరి దేవుడు వారిని విడిపించుటకు మోషేని వారి యొద్దకు పంపిస్తాడు. మరి ఫరోకు ఉన్న కఠినమైన మనస్తత్వం ద్వారా దేవుడు 10 భయంకరమైన తెగుళ్లను వారి యొద్దకు పంపిస్తాడు. మరి చివరి తెగులు వచ్చినప్పుడు దేవుడు మరి ఈజిప్ట్లో ఉన్న వాళ్ళ ఫస్ట్ బోర్న్ ఫరో రాజుకి, అది వాళ్ళ దాసులలో ఉన్న మొదటి సంతానము, వాళ్ళ పశువులలో ఉన్న మొదటి సంతానమును దేవుడు హతమారుస్తారని మోషేకి బయలుపరుస్తారు. మరి అందులోంచి విడిపించబడటకు ఇశ్రాయేల్ ప్రజలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు పాస్ చేస్తాడు. నిర్గమాకాండము 12th chapter 1 నుంచి 20th verses చూసుకున్నట్లయితే మరి దేవుడు మొదటి నెల 10వ రోజున మరి మచ్చలేని గొర్రెపిల్లని వారు దేవుడికి బలిగా అర్పించి ఆ యొక్క రక్తంని హిస్సోపులో ముంచి డోర్ మీద పెయింట్ చేసినప్పుడు మరణము దూత మరి వారింటిని దాటిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తాడు. మరి అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి దేవుడు ఆజ్ఞాపించినట్టు మరి 10వ రోజున వారు మచ్చలేని గొర్రెపిల్లను వారి ఇంటికి తీసుకొని వచ్చి మరి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మరి ఆ పశువుని బలిగా అర్పించి ఈవినింగ్ వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని బలి ఇచ్చిన గొర్రెపిల్లను, అదేవిధంగా పులియని రొట్టెలు, చేదు మూలికలు మరి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళు దాన్ని భుజిస్తారు. మరి భుజించిన తర్వాత ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని హిస్సోపులో ముంచి వాళ్ళ ఇంటి మీద మార్క్ వలె మరి వాళ్ళ ఇంటి మీద డోర్ మీద పెయింట్ చేస్తారు. ఇలా మరి ఇశ్రాయేలు ప్రజలు చేసినప్పుడు ఎవరింటికైతే మరి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంటికి మరణము సంభవిస్తుంది. ఈ విధంగా దేవుడు మరి రక్తాన్ని బట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకుంటూ మరి ఈజిప్షియన్స్ని హతం చేసినట్లుగా చూస్తాము. ఎవరింటికైతే ఈ రక్తం ఉందో మరి ఆ మరణం అనేది దాటిపోయింది. అందుకే ఈ పండుగకి పస్కాకి దాటిపోట అని అర్థం వచ్చినట్లుగా మనము ఇక్కడ గమనించగలము. మరి పస్కా పండుగ అయిన నెక్స్ట్ డే మరి వీళ్ళు మరి ఇశ్రాయేలీయులు మరి పులియని రొట్టెల పండుగ జరిపించుకుంటారు. మరి 15th నుంచి 21st day ఈ 7 days కూడా వాళ్ళు పులిసింది ఏది కూడా తినరు. నెక్స్ట్ డే వాళ్ళు పదమ ఫలాల పండుగ జరిపించుకుంటారు. మరి ఈ విధంగా మరి దేవుని యొక్క శక్తిని వారు గుర్తు చేసుకునేలాగా ఎవ్రీ ఇయర్ మరి ఇశ్రాయేలీయులు ప్రజలు ఎవ్రీ ఇయర్ పస్కా పండుగను ఆచరిస్తారు. మరి 10th day మంత్లో 10th day చేర్పించుకుంటారు. మరి న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు అదే రోజు 10th day మరి యెరూషలేములో ప్రవేశించినట్టుగా చూస్తాము. ఆ ప్రవేశించినప్పుడే మరి అంతా కూడా ప్రారంభం అవుతుంది. మరి జీసస్ క్రైస్ట్ లైఫ్లో చూసినట్లయితే మరి లాస్ట్ వీక్లో జరిగిన సంఘటనలే హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. పామ్ సండే నుంచి రిజరక్షన్ సండే వరకు అంతా కూడా మారిపోతుంది. మరి 10th day ఇశ్రాయేలీయులు మరి గొర్రెని ఎంపిక చేసుకునే రోజు. అదే రోజు మరి యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం యేసుక్రీస్తు నిజమైన పస్కా గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు కూడా మరి యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనము చూస్తాము. ఇస్రాయలైట్స్ మరి గొర్రెని ఎంపిక చేసుకునే రోజు అదే. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి నిజమైన పస్కా గొర్రెపిల్ల. మరి గొర్రెపిల్లను ఇశ్రాయేలీయులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఇల్లును శుభ్రపరుచుకుంటారు. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి తండ్రి అయిన దేవుని ఆలయంలో మరి అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని శుభ్రపరిచినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలు ప్రజలు మరి చేదు మూలికలు, అదేవిధంగా పులియని రొట్టెలు తిన్నట్టుగా మనం చూస్తాము. ఇక్కడ పులియని రొట్టెలు ఈజిప్ట్ను విడిచిపెట్టడంలో సూచిస్తుంది. అదేవిధంగా చేదు మూలికలు బానిసత్వం నుంచి విడిపించడానికి మరి సూచిస్తుంది. మరి లూకా గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చెను. ఇది మీ కొరకు ఇయ్యబడిచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నటకు తన శరీరము, అదేవిధంగా ద్రాక్షరసము మనకి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా మరి
ద్వారబంధంపై ఉన్న రక్తాన్ని బట్టి మరి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించినట్లుగా దేవుడు గెత్సెమనే తోటలో అదేవిధంగా సిలువపై కార్చిన ఒక రక్తాన్ని బట్టి మనలను మన పాపాల నుంచి మన దోషముల నుంచి మన మరణం నుంచి దేవుడు మనని రక్షించాడు. మరి అదేవిధంగా మనము గాస్పెల్ లెసన్స్లో చూసుకున్నట్లయితే మత్తయి, మార్కు, లూకా గారు మరి యేసుక్రీస్తు వారిని 3 గంటలకి సిలువ వేసినట్లుగా చూస్తాము. కానీ యోహాను గారు మాత్రము పస్కా అయిన నెక్స్ట్ డే ఏ రోజైతే మరి ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్లను బలిగా అర్పిస్తారో అదే సమయంలో మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేశారని మరి యోహాను గ్రంథంలో మనము చూసుకుంటాము. మరి యోహాను గారు రాసినట్లుగా మరి ప్రథమ ఫలాల పండుగ మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రథమ ఫలాల పండుగ జరుపుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు కూడా మరి మృతులలోంచి లేచాడని మరి ఇక్కడ పేరు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయితిమి. సో యేసుక్రీస్తు వారు మన ప్లేస్లో ఉండి తను మన పాపాల నిమిత్తమే మరి యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని కలంకము లేని మరి పస్కా గొర్రెపిల్ల వలె మన కొరకు చనిపోయి మరి తిరిగి మృత్యుని జయించి తిరిగి లేచినట్లుగా మరి యోహాను గ్రంథము ప్రకారము మనం ఇక్కడ చూస్తాము. మరి కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తముని బట్టే మనకి మరి తండ్రి యొక్క సన్నిధికి చేరే మార్గం అనేది ఏర్పడింది. మరి సన్నిధిలో ప్రవేశించే మార్గము ఏర్పడింది. ఆయన మన పాపంల కొరకు చనిపోయాడు. ఆయన రక్తంలోనే మనకి పాప క్షమాపణ, ఆయన గాయంలోనే మనకి స్వస్థత. మరి బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పిన విధంగానే ఇదిగో లోక పాపములు తీసివేయు గొర్రెపిల్ల, ఆయన ఏ పాపము తెలియని గొర్రెపిల్ల మన కొరకు మన పాపాల కొరకు మన స్థానంలో ఆయన మన కొరకు తన ప్రాణాలని మన కొరకు అర్పించి మరి మృత్యుంజయుడయ్యి మరి తిరిగి లేచినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయులు మరి ప్రథమ ఫలాలు జరిపించుకునే పండుగ రోజు యేసుక్రీస్తు వారు తిరిగి లేచినట్లుగా మనం చూస్తాము. ఇటు రక్షణ మరి దేవుడు మనకి మన కుటుంబాలకి దయచేయనుగాక. ఆమేన్. Greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. ఈరోజు పస్కా పండుగ దాని ఇంపార్టెన్స్ మీద మనం ధ్యానించుకున్నాము. పస్కా అనే మాటకు హీబ్రూలో దాటిపోట అని అర్థము. దీన్ని మనకు నిర్గమకాండంలో చూస్తాము. ఇది యూదులు జరిపించుకుంటారు. మరి 430 years ఈజిప్ట్లో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు మరి దేవుడు వారిని విడిపించుటకు మోషేని వారి యొద్దకు పంపిస్తాడు. మరి ఫరోకు ఉన్న కఠినమైన మనస్తత్వం ద్వారా దేవుడు 10 భయంకరమైన తెగులను వారి యొద్దకు పంపిస్తాడు. మరి చివరి తెగులు వచ్చినప్పుడు దేవుడు మరి ఈజిప్ట్లో ఉన్న వాళ్ళ ఫస్ట్ బోర్న్ ఫరో రాజుకి, అదేవిధంగా వాళ్ళ దాసులలో ఉన్న మొదటి సంతానము, వాళ్ళ పశువులలో ఉన్న మొదటి సంతానమును దేవుడు హతమారుస్తారని మోషేకి బయలుపరుస్తారు. మరి అందులోంచి విడిపించబడటకు ఇశ్రాయేల్ ప్రజలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు పాస్ చేస్తాడు. నిర్గమకాండము 12th chapter 1 నుంచి 20th verses చూసుకున్నట్లయితే మరి దేవుడు మొదటి నెల 10వ రోజున మరి మచ్చలేని గొర్రెపిల్లని వారు దేవుడికి బలిగా అర్పించి ఆ యొక్క రక్తంని హిస్సోపులో ముంచి డోర్ మీద పెయింట్ చేసినప్పుడు మరణము దూత మరి వారింటిని దాటిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తాడు. మరి అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి దేవుడు ఆజ్ఞాపించినట్టు మరి 10వ రోజున వారు మచ్చలేని గొర్రెపిల్లను వారి ఇంటికి తీసుకొని వచ్చి మరి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మరి ఆ పశువుని బలిగా అర్పించి ఈవినింగ్ వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని బలిచ్చిన గొర్రెపిల్లను, అదేవిధంగా పులియని రొట్టెలు, చేదు మూలికలు మరి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళు దాన్ని భుజిస్తారు. మరి భుజించిన తర్వాత ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని హిస్సోపులో ముంచి వాళ్ళ ఇంటి మీద మార్క్
వలె మరి వాళ్ళ ఇంటి మీద డోర్ మీద పెయింట్ చేస్తారు. ఇలా మరి ఇశ్రాయేలు ప్రజలు చేసినప్పుడు ఎవరింటికైతే మరి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంటికి మరణము సంభవిస్తుంది. ఈ విధంగా దేవుడు మరి రక్తాన్ని బట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకుంటూ మరి ఈజిప్షియన్స్ని హతం చేసినట్లుగా చూస్తాము. ఎవరింటికైతే ఈ రక్తం ఉందో మరి ఆ మరణం అనేది దాటిపోయింది. అందుకే ఈ పండుగకి పస్కాకి దాటిపోట అని అర్థం వచ్చినట్లుగా మనము ఇక్కడ గమనించగలము. మరి పస్కా పండుగ అయిన నెక్స్ట్ డే మరి వీళ్ళు మరి ఇశ్రాయేలీయులు మరి పులియని రొట్టెల పండుగ జరిపించుకుంటారు. మరి 15th నుంచి 21st డే ఈ 7 days కూడా వాళ్ళు పులిసింది ఏది కూడా తినరు. నెక్స్ట్ డే వాళ్ళు పదమ ఫలాల పండుగ జరిపించుకుంటారు. మరి ఈ విధంగా మరి దేవుని యొక్క శక్తిని వారు గుర్తు చేసుకునేలాగా ఎవ్రీ ఇయర్ మరి ఇశ్రాయేలీయులు ప్రజలు ఎవ్రీ ఇయర్ పస్కా పండుగను ఆచరిస్తారు. మరి 10th డే మంత్లో 10th డే చేర్పించుకుంటారు. మరి న్యూ టెస్టిమెంట్లో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు అదే రోజు 10th డే మరి యెరూషలేములో ప్రవేశించినట్టుగా చూస్తాము. ఆ ప్రవేశించినప్పుడే మరి అంతా కూడా ప్రారంభం అవుతుంది. మరి జీసస్ క్రైస్ట్ లైఫ్లో చూసినట్లయితే మరి లాస్ట్ వీక్లో జరిగిన సంఘటనలే హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. పామ్ సండే నుంచి రిజరక్షన్ సండే వరకు అంతా కూడా మారిపోతుంది. మరి 10th డే ఇశ్రాయేలీయులు మరి గొర్రెని ఎంపిక చేసుకునే రోజు. అదే రోజు మరి యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు నిజమైన పస్కా పండుగ. యేసుక్రీస్తు నిజమైన పస్కా గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు కూడా మరి యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనము చూస్తాము. ఇస్రాయలైట్స్ మరి గొర్రెని ఎంపిక చేసుకునే రోజు అదే. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి నిజమైన పస్కా గొర్రెపిల్ల. మరి గొర్రెపిల్లను ఇశ్రాయేలీయులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఇల్లును శుభ్రపరుచుకుంటారు. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి తండ్రి అయిన దేవుని ఆలయంలో మరి అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని శుభ్రపరచినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలు ప్రజలు మరి చేదు మూలికలు అదేవిధంగా పులియని రొట్టెలు తిన్నట్టుగా మనం చూస్తాము. ఇక్కడ పులియని రొట్టెలు ఈజిప్ట్ను విడిచిపెట్టడంలో సూచిస్తుంది. అదేవిధంగా చేదు మూలికలు బానిసత్వం నుంచి విడిపించడానికి మరి సూచిస్తుంది. మరి లూకా గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చెను. ఇది మీ కొరకు ఇయ్యబడిచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నటకు తన శరీరము అదేవిధంగా ద్రాక్షరసము మనకి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా మరి ద్వారబంధంపై ఉన్న రక్తాన్ని బట్టి మరి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించినట్లుగా దేవుడు గెత్సెమనే తోటలో అదేవిధంగా సిలువపై కార్చిన ఒక రక్తాన్ని బట్టి మనలను మన పాపాల నుంచి, మన దోషముల నుంచి, మన మరణం నుంచి దేవుడు మనని రక్షించాడు. మరి అదేవిధంగా మనము గాస్పెల్ లెసన్స్లో చూసుకున్నట్లయితే మత్తయి, మార్కు, లూకా గారు మరి యేసుక్రీస్తు వారిని 3 గంటలకి సిలువ వేసినట్లుగా చూస్తాము. కానీ యోహాను గారు మాత్రము పస్కా అయిన నెక్స్ట్ డే ఏ రోజైతే మరి ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్లను బలిగా అర్పిస్తారో అదే సమయంలో మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేశారని మరి యోహాను గ్రంథంలో మనము చూసుకుంటాము. మరి యోహాను గారు రాసినట్లుగా మరి ప్రథమ ఫలాల పండుగ మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రథమ ఫలాల పండుగ జరుపుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు కూడా మరి మృతులలోంచి లేచాడని మరి ఇక్కడ పేర్కొన్నారు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించుటకు పస్కా జరిగించినట్లుగానే అదేవిధంగా మనము కూడా మరి మనకున్న పాపం యొక్క బానిసత్వం ఆ దాస్యంలోంచి విడిపించుటకు యేసుక్రీస్తు రక్తంలో మనము కడగబడాలి. మరి యేసుక్రీస్తు వారు మచ్చలేని మరి ఏ కలంకం లేని మరి యేసుక్రీస్తు వారు ఏ కలంకము పాపం లేని వారు మన దోషములు మన పాపములు ఆయన మీద మోసుకొని మన కొరకు తను సిలువపై మరణించారు. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూస్తే మన
చూసినట్లయితే మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థకమే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయితిమి. సో యేసుక్రీస్తు వారు మన ప్లేస్లో ఉండి తను మన పాపాల నిమిత్తమే మరి యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని కలంకము లేని మరి పస్కా గొర్రె పిల్ల వలె మన కొరకు చనిపోయి మరి తిరిగి మృత్యుని జయించి తిరిగి లేచినట్లుగా మరి యోహాను గ్రంథము ప్రకారము మనం ఇక్కడ చూస్తాము. మరి కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తముని బట్టి మనకి మరి తండ్రి యొక్క సన్నిధికి చేరే మార్గం అనేది ఏర్పడింది. మరి సన్నిధిలో ప్రవేశించే మార్గము ఏర్పడింది. ఆయన మన పాపంల కొరకు చనిపోయాడు. ఆయన రక్తంలోనే మనకి పాప క్షమాపణ, ఆయన గాయంలోనే మనకి స్వస్థత. మరి బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పిన విధంగానే ఇదిగో లోక పాపములు తీసివేయు గొర్రె పిల్ల, ఆయన ఏ పాపము తెలియని గొర్రెపిల్ల మన కొరకు, మన పాపాల కొరకు, మన స్థానంలో ఆయన మన కొరకు తన ప్రాణాలని మన కొరకు అర్పించి మరి మృత్యుంజయుడయ్యి మరి తిరిగి లేచినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయులు మరి ప్రథమ ఫలాలు జరిపించుకునే పండుగ రోజు యేసుక్రీస్తు వారు తిరిగి లేచినట్లుగా మనం చూస్తాము. ఇటు రక్షణ మరి దేవుడు మనకి మన కుటుంబాలకి దయచేయనుగాక. ఆమేన్.